మన దగ్గర ఏవైనా కొత్తగా వస్తువులు గానీ, ఇంకా ఏదైనా బంధాలు గానీ, ఏవైనా గానివ్వండి, అది మన దగ్గర ఉన్నంత వరకు వాటి విలువ మనకు తెలీదు. మనకు అర్థం కాదు కూడా. అవి ఏంటి? వాటి వలన మనకొచ్చే ఉపయోగం ఏంటి? అలాగే ఏమీ తెలీదు. కానీ ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా సరే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఒకసారి చేజారిన తర్వాత నువ్వు మళ్ళీ వెతికినా కూడా అది మనకు అవకాశం రాదు. మనకివ్వరు కూడా. అది కాలమైనా కావచ్చు. కాలం అంతే, ఒకసారి వదిలేస్తే మనం ఏముంది, కాలం గడిచిపోతూ ఉంటుంది. మనం ఏం చేసేది ఏమి ఉండదు. అలాగే స్నేహితులు, మనం చేజార్చిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వెనక్కి వస్తారా మన దగ్గరికి? మనం 100 సార్లు బతిలాడినా కూడా కొంచెం కష్టమే. బంధువులైనా సరే, బంధువులు అసలు ఇప్పుడు చిన్న చిన్న వాటికి వాళ్ళే గొడవలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. మనీ ఈజ్ మ్యాటర్. అలాగే చివరికి వస్తువులు, ఏ వస్తువులైనా పోతే మళ్ళీ మనకు అందుతుందా? ఏది అందదు. అందుకే చేజా